చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అంటే రైతుకు కన్నీళ్లే. గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పీరియడ్లో అదే పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతు అదే కష్టాలు అనుభవిస్తున్నాడు, అదే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అది ఎందుకో తెలియదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అంటేనే రైతు కన్నీళ్లు పెట్టుకుంటాడు, రైతులకు గిట్టుబాటు ధర ఉండదు, రైతులకు పంట నష్టాలకు బీమా ఉండదు, రైతులకు గిట్టుబాటు ధర లేక పంట నష్టానికి రుణాలు లేక పాపం వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ బాధ వర్ణనాతీతం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. 96 నుండి 2003 వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు అదే కష్టాలు, అదే కన్నీళ్లు, అదే ఆత్మహత్యలు. 2004 నుండి 2014 వరకు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఏ రోజు కూడా రైతు కన్నీళ్లు పెట్టుకునేది లేదు. కానీ 2014 నుండి 19 వరకు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అదే ఎరువుల కష్టాలు, అదే విత్తనాల కష్టాలు, అదే రైతు కన్నీళ్లు, అదే గిట్టుబాటు ధర ప్రాబ్లమ్స్, కరెంటు కోతలు. ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం అంటే అదే పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు రైతు బాధపడింది లేదు, కన్నీళ్లు పెట్టుకునింది లేదు. ఎరువులు విత్తనాలు కావాలంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్కు ముందే వాళ్ళు విత్తనాలు తీసుకునేసేవాళ్ళు. పంట రుణాలకు ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ అనేది ఉండేది. రైతు భరోసా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు సమస్యలు అనేటివి కానీ ఉండేటివి కాదు. గిట్టుబాటు ధర లేదు అని గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ అనలేదు. కానీ 2024లో మళ్ళీ అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఈరోజు రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి అంటే, అటు అనంతపూర్ జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లాలో అరటి రైతులు సుమారు వాళ్ళు 1 ఎకరాకి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. ఈసారి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 15,000 గిట్టుబాటు ధర కూడా లేదు వాళ్ళకి. ఎకరాకి 15,000 కూడా లేదంటే ఇక ఆ రైతు ఎలా బతకాలి, ఎలా అతను సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి? అరటి రైతులు వాళ్ళు గిట్టుబాటు ధర లేక పంటను ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మేకలకి, కుక్కలకి, కాకులకి. అదే సాక్షి కథనంలో గత 3 రోజుల నుండి కూడా వార్తలు వస్తున్నాయి. సాక్షి కథనంలోనే కాదు, ఒక రైతు బిడ్డగా మేము కూడా కష్టాలు పడ్డాం, కన్నీళ్లు పడ్డాం. రైతులను ఎలా ఇబ్బంది పెడతాడో, పల్లెల్లో కరెంట్ లేక పొలాలకు నీళ్లు కట్టేదానికి కరెంటు పొగులు వదిలేవాడు కాదు చంద్రబాబు. గత 14 సంవత్సరాల్లో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలీదు. రాత్రిపూట వెళ్ళేవాళ్ళు, రాత్రిపూట తేళ్లు కుట్టడం, పాము కుట్టడం, ఆ అర్ధరాత్రి హాస్పిటల్కి పోయే లోపల చచ్చిపోవటం. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. 108 వాహనాలు వచ్చాయి రైతుల కోసమే. మెయిన్ ఆయన ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ పెట్టడానికి కారణం రైతులకు పగటిపూట కరెంట్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉచిత కరెంటు 9 గంటలు ఇచ్చాడు. సోలార్ ఎనర్జీ ద్వారా కేంద్ర ప్రభుత్వం టైఅప్ అయిన కంపెనీతో 30 సంవత్సరాలకి ఆ ఒప్పందాలు చేసుకున్నాడు. ₹2.49కే కరెంటు కొనుగోలు చేసి సంవత్సరానికి 10,000 కోట్లైనా కానీ రైతులకు ఉచిత కరెంట్ ఆయన ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మాట్లాడడానికి కారణం అరటి రైతులు గిట్టుబాటు ధర లేక ఎకరాకి 1,50,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతుంటే ఈ రోజు 15,000 కూడా రావట్లేదు అని వాళ్ళు ఆ పండిన పంటను పొలాల్లో వదిలేస్తున్నారు, మేకలకి, ఆవులకి వదిలేసి వెళ్ళిపోతున్నారు, ట్రాక్టర్లతో అక్కడే దింపేసి వెళ్ళిపోతున్నారు. సాక్షి పేపర్లో ఈరోజు అదే కథనం రాశారు. టన్ను 500 అంటే కేజీ ₹1.5 పడిపోయిన వైనం. పంట ధరలు దారుణంగా పతనం అవడంతో కుదేలైన అన్నదాతలు. అరటి రైతు ఆ ఆశలు గల్లంతు. ఎకరాకు 1,50,000 పెట్టుబడి 15,000 రావటం కూడా కష్టమైపోయింది. వైసీపీ ప్రభుత్వంలో టన్ను 25,000 ఉండేది. అదేవిధంగా మిర్చి రైతులకు గిట్టుబాటు 25,000 ఇచ్చాడు. కానీ ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర అనేది రైతుకు పూర్తిగా పడిపోయింది. మాకు వ్యవసాయం దండగా అంటున్నారు రైతులు. 3 ఏళ్లుగా 25,000 అరటి రైతులకు ధర ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 1,000 లోపే. అంటే దాదాపు కూడా టన్ను 500 అంటే కేజీ వచ్చేసి ₹1.5. అరటికాయ ₹1.5 కేజీ. ఆలోచించండి పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందో. మిర్చి రైతులు పత్తి, మిర్చి, టమాటా, మామిడి, మొక్కజొన్న, కంది, కొబ్బరి, వేరుశనగ 18 నెలలుగా రాష్ట్రంలో పంట ఏదైనా సరే అన్నదాతకు మిగిలేది కడుపు కోతే, ఆక్రందనే. మద్దతు ధర లేక ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మద్దతు ధర గురించి
అన్నదాత సుఖీభావ కింద ఏటా 25,000 ఇస్తానని మొదటి సంవత్సరం ఉష్కాకి ఉలాక్ అయిపోయింది. రెండో సంవత్సరం ఇప్పుడు 5,000, 5,000, 10,000 మాత్రమే ఇచ్చి నేను 7,000, 14,000 ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. 2 ఏళ్లకు ప్రతి రైతుకి ఇవ్వాల్సింది 40,000 అయితే ఇచ్చింది 10,000. అన్నదాత సుఖీభావ 7 లక్షల మందికి ఎగ్గొట్టారని కథనం వస్తూ ఉంది. కౌలు రైతులకు గుండు సున్నా. ఇప్పుడు కౌలు రైతులకు పూర్తిగా రైతు భరోసా, అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసేది కూడా కష్టమైపోయింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమా లేదు. బాబు సర్కారు ఈ రెండింటినీ కూడా గాలి కొదిలేసింది. పరిస్థితి ఇలా ఉండగా అన్నదాతలను ఆదుకోకుండా చంద్రబాబు కొత్త డ్రామా. రైతన్న మీకోసం పంచసూత్రాలు అంటూ మభ్యపెట్టి ఎత్తుగడ. ఎన్ని సూత్రాలు పెట్టినా చంద్రబాబు, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చేసినా, ఎంత ప్రచారం చేసుకున్నా రైతుకు మాత్రం కన్నీళ్లు, కష్టాలు, గిట్టుబాటు ధర లేక, ఎరువులు విత్తనాలు దొరక్క ఆయన అగసాట్లు చూస్తుంటే అన్నదాతను భగవంతుడా ఆ కష్టాలు ఎప్పుడు పోతాయని వాళ్ళు కన్నీటితో ఈరోజు బతుకుతున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వంలో రైతుకున్న కన్నీళ్లు, కష్టాలు.